హాయ్ అండి, నేను మీ కౌసల్య. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే పూరి అండి. అసలు ఎప్పుడు చేసినా, ఏ టైంలో చేసినా పర్ఫెక్ట్ పూరి ఎలా వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి వాడుతున్నాను. మీరు ఏ గోధుమ పిండి అయినా వాడుకోవచ్చండి. సో ఈ గోధుమ పిండిలోకి కొంచెం అంతా సాల్ట్, ఒక స్పూన్ నూనె వేసుకొని అది ఫస్ట్ పిండిలో కలిపేసానండి. పూర్తిగా పిండికి మొత్తం పట్టించాను దాన్ని. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక ముద్ద చేశాను. దాన్ని ఒక ట్రే మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు ఆ ముద్దని బాగా పిసికినట్టుగా కలిపానండి. సో ఇప్పుడు నాకు అది చాలా సాఫ్ట్ డో అయిపోయిందండి. పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే మనము ఈ ముద్దని ఎప్పుడైతే 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మసాజ్ చేసి సాఫ్ట్గా చేసుకుంటామో అప్పుడు పూరీలు ఏ టైంలో చేసినా కానీ ఇమ్మీడియట్గా చేయొచ్చండి. చేసినా కానీ పర్ఫెక్ట్గా పొంగుతాయండి. సో ఈ పూరీలు పర్ఫెక్ట్గా రావడానికి ఇదేనండి టెక్నిక్. సో ఈ టెక్నిక్ని యూస్ చేసి మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్ పూరీలు చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తీసుకొని పూరీలాగా ఒత్తుకుంటున్నానండి. ఈ పూరీలు ఏంటంటే అండి, రుద్దేటప్పుడు కానీ అన్ని పక్కల రుద్దుకుంటే రౌండ్గా వస్తాయండి. ఇంకొకటి లావుగా రుద్దుకోకూడదు, పల్చగాను రుద్దకూడదండి. సో నార్మల్గా రుద్దండి. మీరు మామూలు చపాతీలు రుద్దుకుంటారు కదా, అలానే రుద్దండి. కాకపోతే అన్ని పక్కల తిప్పి తిప్పి రుద్దండి. ఇలా రౌండ్గా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. సో ఈ పూరీలు అయితే ఇప్పుడు మన రుద్దడం రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. సో స్టవ్ పైన చిన్న బాండలు తీసుకుంటున్నాను. దాంట్లో సగం వరకే ఆయిల్ పోసుకుంటున్నానండి. ఎందుకంటే కాగిన ఆయిల్ మళ్ళీ వాడకూడదు అంటున్నారు. సో నేనైతే కొంచెం ఆయిలే వాడుతున్నాను. పూరి మునిగేంత ఆయిల్ మాత్రమే వేస్తున్నాను. సో ఈ ఆయిల్ మనకు కాగిందా లేదా అని ఒక చిన్న గోధుమ పిండి ముద్దను తీసుకొని ఆయిల్లోకి వేసానండి. చూడండి ఇమీడియట్గా పైకి లేసింది. అంటే ఆయిల్ మనకు పూరీలు చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. సో ఇప్పుడైతే నేను ఈ పూరీని డ్రాప్ చేస్తున్నాను. రెండు పక్కల చక్కగా కాల్చుకుందామండి. కాకపోతే పూరీని డ్రాప్ చేసినప్పుడు దాన్ని కొంచెం ముంచండి ఆయిల్లోకి, కాగే నూనెలోకి. ఆ ముంచడం వల్ల ఏమవుతుందంటే ఫ్లఫీగా పొంగుతుందండి పూరి. సో ఇలా మంచిగా పొంగుతుంది. రెండు పక్కల కాల్చుకోండి. సో నేను ఇప్పుడు ఎలా చేశానో అంత బాగా మీరు ఏ టైంలో చేసినా పర్ఫెక్ట్ పూరీలు వస్తాయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోవద్దు.